హలో ఎవ్రీవన్. మోషన్లో రక్తం కనిపిస్తే చాలామంది వెంటనే పైల్స్ అనుకుంటారు. కానీ ప్రతి బ్లీడింగ్ పైల్స్ వల్లనే కాదు. పైల్స్ ఫిషెస్ చాలా మందిలో కామన్ అయినా కానీ కొన్నిసార్లు ఇది కోలాన్ లేదా రెక్టల్ క్యాన్సర్ యొక్క ఎర్లీ సైన్ కూడా అయి ఉండొచ్చు. ఒక 50 ఏళ్ళ ఒక బిల్డర్ 3-4 నెలలుగా మోషన్స్లో బ్లీడ్ అవుతుంది. పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు కానీ తగ్గలేదు. చివరికి కొలనోస్కోపీ చేస్తే ఎర్లీ స్టేజ్ కోలాన్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, స్ప్లాష్ ఆఫ్ బ్రైట్ రెడ్ బ్లడ్ లేదా పెయిన్తో కలిసి ఉంటే ఫిషర్స్ లేదా పైల్స్ అయ్యే అవకాశం ఎక్కువ. కానీ పెయిన్ లేకుండా రిపీటెడ్ బ్లీడింగ్, అలాగే రోజు రోజుకి మలబద్ధకం పెరగడం, మోషన్ వచ్చినట్టుగా అనిపించిన బ్లడ్ అండ్ ఓన్లీ మ్యూకస్ రావడము, ఇంకా వెయిట్ లాస్, వీక్నెస్, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. ప్రాబ్లం ఏంటంటే మనలో చాలామంది ఎంబరాస్మెంట్ వల్ల లేదా ఇది పైల్సే అనుకుని డిలే చేస్తాం. 2 వారాలకు మించి బ్లీడింగ్ ఉంటే లేదా రిపీట్ అవుతూ ఉంటే డాక్టర్స్తో కన్సల్ట్ చేయండి. ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైతే కొలనోస్కోపీ వంటి టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. సెల్ఫ్ ట్రీట్మెంట్ లేదా ఫార్మసీ మెడిసిన్స్ మీద ఎక్కువగా డిపెండ్ కాకూడదు. కోలాన్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.